మంచం మీద పొనుకొని ఎలికిల్లా పొనుకొని ఆలోచిస్తున్నప్పుడు ఇబ్బంది అంటూ వస్తే నాకు శ్రీధర్ అన్న గిరన్న అండగా ఉన్నారనే నమ్మకాన్ని మీకు కల్పిస్తూ నిరంతరం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి సోదరులు దొరకటం మీ అదృష్టం. నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది మా తమ్ముడు కూడా ఉండుంటే నాకు కూడా బాగుండేమోనని. నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ వాడిని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు, హక్కును చేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఎనలేని మెజార్టీని ఇస్తున్నారు. 5 సంవత్సరాలలో ఒక్కసారి మనం ఓటేసిన ఓటుకి 5 సంవత్సరాల పాటు అన్నదమ్ములు ఇద్దరు కూడా రోడ్ల మీద తిరిగి ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఎక్కడో ఒకటి ఇక్కడ వాళ్ళకి ఇంకా సినిమాలో చూస్తుంటాం ట్రైన్లో పోయేవాడికి ఊగుతూ ఉంటేనే అన్నం తినాలి, వీళ్ళు ఖాళీగా ఉండలేరు. ఎక్కడో ఒకటి గొంతుల్లో తిరగాలి, ఎక్కడో ఒకటి డ్రైన్ కట్టించాలి, ఎక్కడో ఒక సిమెంట్ రోడ్ వేయించాలి, లేదంటే అది కాదంటే సెక్రటరీలో తిరిగి ఫైల్ మంత్రుల దగ్గర పోయి తెచ్చుకోవాలి. బహుశా సీఎంకి ఎక్కువ సార్లు కలిసిన ఎమ్మెల్యేలు ఉన్నట్టు వీళ్ళిద్దరే ఉంటారు. మంత్రుల దగ్గర పోతే ఎక్కడ చూసినా ఫైల్ కట్ట టేబుల్ మీద ఉంటుంది. నేను ప్రతిసారి ఒక్కసారి వీళ్ళకి ముందుకు పోదాం ట్రై చేస్తున్నా, నా వల్ల కావటం. కాబట్టి ఈరోజు ఇటువంటి వ్యక్తులను మీరు ఇంకా ఇంకా రావాలని, వారు కూడా రాబోయే కాలంలో డీలిమిటేషన్ జరుగుతుంది. ఒకవైపున అన్నని ఇంకొక వైపున తమ్ముడిని కూడా మీరు ఎమ్మెల్యే చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గిరిలో ఫైర్ ఉంది, చెయ్యాలనే తపన ఉంది, ఫ్యాషన్ ఉంది. అంటే రాజకీయంలో ఏదో పదవి వచ్చింది దాన్ని అనుభవిద్దామనే దానికంటే కూడా పేదవాడు పక్కన నిలబడాలని ఆనందం ఉండేటువంటి నాయకులు దొరకడం చాలా అదృష్టం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల అవసరాల మేరకు, ప్రజల సూచనలు సలహాల మేరకు కూటమి నాయకుల, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సూచన సలహాల మేరకు దాదాపు 600 కోట్లకు పైగా నిధులతో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక రకాల సంక్షేమ పథకాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా అమలుపరుస్తూ ఆ సంక్షేమ పథకాలను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించేటట్లు కూడా అందరం కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలం సంబంధించి కానీ నెల్లూరు అర్బన్లో ఉన్న 26 డివిజన్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. చాలా పెద్ద నియోజకవర్గం, దాదాపు 2,80,000కు పైగా ఓట్లున్న నియోజకవర్గం. అదేవిధంగా విలీన గ్రామాలన్నీ కూడా 1, 2, 12, 23, 24, 25, 30, 31, 8 డివిజన్లు విలీన గ్రామాలు ఉన్న పెద్ద నియోజకవర్గం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని 100 కోట్ల రూపాయలతో అర్బన్లో కూడా చేయగలిగాం. అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్న 24, 25, 27 ఈ 3 డివిజన్లకు సంబంధించి ఈరోజు ఇక్కడ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం.